విశ్వమణి బాబు దగ్గర ఉండే డబ్బు ఎలా వస్తుంది? నాకు డబ్బు కావాలి, నేను ఎదగాలి, నేను మంచి కార్లో తిరగాలి, నేను మంచి ఇల్లు కట్టుకోవాలి, నేను మంచి నగలేసుకోవాలి, మంచి జీవితాన్ని అనుభవించాలి. పదే ఆలోచన విధానాన్ని ఆలోచిస్తూ దాని మైండ్ని పాజిటివ్గా థింకింగ్ చూసుకొస్తే కొత్త వ్యక్తులను కూడా పరిచయం చేసి వెళ్తుంది నీ ఇన్నర్ మైండ్. అంటే ఆ డబ్బు కావాలన్నా కదా దానికి సంబంధించిన అవకాశాలను ఏర్పరుస్తుంది అని చెప్తున్నాను. నేను చెప్పలేదు, సైన్స్ చెప్తుంది. మార్గాలు ఏర్పడుతుంది, సృష్టించబడుతుంది నీ మైండ్ ద్వారా. ఎలా వస్తుంది అని ఎవరికి తెలియదు, ఎలాగైనా సృష్టించబడుతుంది. అప్పుడు నువ్వు కావాల్సిన డబ్బులు నీకు అనుకున్న జీవితాన్ని అనుభవించడానికి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ పోతుంటావు. అప్పుడు నువ్వు అనుకున్నాను, అప్పుడు వెనక చూసినావంటే ఆ రోజు నేను బలంగా ఆలోచించినాను కాబట్టి ఇప్పుడు ఇంత స్థాయికి రాగలిగినాను అని. ఇప్పుడు నేను రాలా? వ్యవసాయం చేస్తూ ఆలోచించింది ఇదే. ఎలాగైనా ఇది కాదే, హైదరాబాద్ ఏ మూలలో ఉండేది ఇల్లు లేదు, ఇంతవరకు హైదరాబాదే చూడలేదే అనుకున్నా. ఈరోజు హైదరాబాద్ అత్తగారింటికైనా గొప్ప ఇల్లు అయిపోయింది. హైదరాబాద్ అంటే నాకు అత్తగారింటికైనా గొప్పది, అంతకన్నా పెద్దది. అత్తగారింటికి 10 సార్లు పోతే నేను 50 సార్లు వచ్చే పరిస్థితి వచ్చింది. ఎప్పుడు చూసినా వస్తే ఎప్పుడు చూసినా పోతూ ఉంటా. ఇదంతా నా మైండ్ ద్వారా ఆలోచించాను వచ్చింది. కాబట్టి కష్టపడితే ఏమొస్తుంది అంటే కష్టాలే వస్తుంది. కష్టం అనేది పక్కన పెట్టేయండి, ఇంకా మాటే వాడకూడదు మనం. కష్టం అనే మాట వద్దు, అది నెగిటివ్, పక్కన తీసేద్దాం. సులభ మార్గంలో ఎదగాలి. నేను సులభంగా సంపాదించుకోవాలి, నేను సులభంగా తినాలి, సులభంగా పోవాలి, సులభమైన డ్రెస్సులు వేసుకోవాలి. ఏదైనా నా జీవితంలో సులభంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, సింపుల్గా ఉండాలి. ఏదైనా నాకు కోరుకుంటే సింపుల్గా వచ్చేయాలి, కోరుకున్నది సింపుల్గా అనుభవించాలి. సింప్లిసిటీలో ఉండాలి మనం.